Good morning, my dear children. Okay, this is your English teacher Hariharnath Madpelli. Today we are going to learn about the editing paragraph. The editing question comes under our English question paper. It is question number 22 to 25. ఈ 22 నుంచి 25 వరకు మనకు ఎడిటింగ్ పారాగ్రాఫ్ అనేది వస్తుంది. The editing comes under the A reading, B reading, C reading. ఏ రీడింగ్ నుంచి అయినా కూడా రావచ్చు. కాబట్టి ప్లీజ్ మై డియర్ చిల్డ్రన్, go thoroughly all the lessons in your English textbook. So it is very easy to identify the editing part. So I will give you, with the help of some YouTubers, the rules of the editing. What are the tricks? What are the rules? Subject place verb agreement, jumble words. ఇక్కడ జంబుల్ వర్డ్స్ అనేటువంటిది కూడా వస్తాయి. మనం దీని తర్వాత మనం గ్రాండ్ టెస్ట్ 2 మనం గ్రాండ్ టెస్ట్ 1 ఎడిటింగ్ పార్ట్ చేసుకుందాము. అదేవిధంగా ఎక్సెస్ వర్డ్స్, అట్ ద సేమ్ టైం కరెక్షన్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్, హోమోఫోన్స్ అనేటువంటివి కూడా ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ హోమోఫోన్స్ SUN, what it is? SUN, sun. Again SON, sun. See, the pronunciation is same, but the spelling is different. It is called homophones. So you have to identify the accurate homophone, dear Karthik, dear Venkatesh. Listen carefully. See, homophones, at the same time articles. You know articles? What are the articles? So we will exercise one paragraph. It is given in grand test 2. I think you are wrote well. Already you are aware of all these 18 rules. See here, we have to identify the errors and write the correct answers. See, in the grand test 2 paper, it is very easy. See here, coming to the 22. See, 22 నుంచే స్టార్ట్ అవుతుంది ఒకసారి ఎర్రర్. ఎప్పుడు కూడా 22 కంటే ముందు ఎర్రర్ ఉండదు. దాన్ని మనం పాస్ట్ టెన్స్ లో ఉందా, ప్రజెంట్ టెన్స్ లో ఉందా మీరు చూసుకోవాలి. ఇక్కడ సి 22లో బయాజీ హ్యాడ్ టాక్డ్ హిస్ ఎంటైర్డ్ హౌస్ హోల్డ్ గుడ్ అంటున్నారు. ఇక్కడ సి హౌస్ హోల్డ్ గుడ్. ఇక్కడ మనము ఈ ఐడెంటిఫై ఏ విధంగా చేయాలి అని అంటే, ఇక్కడ గుడ్ అంటున్నారు. ఇక్కడ వస్తువులు ఇట్ ఈస్ ఇన్ సింగులర్ ఫామ్. కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ది టిప్. సో ఇక్కడ గూడ్ బదులు ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇక్కడ 22లో గూడ్ బదులు యూ హ్యావ్ టు రైట్ గూడ్స్. సో యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద సెంటెన్స్. బయాజీ హ్యాడ్ టాక్డ్ హిస్ ఎంటైర్డ్ హౌస్ హోల్డ్ గూడ్స్ ఇన్ దిస్ బాక్స్. ఇక్కడ మనకు ప్లేస్ లేదు అండ్ వీడియో కూడా లాంగ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ నేను మీకు డైరెక్ట్ ఆన్సర్స్ చెప్పేస్తున్నాను. ఇన్ 23లో దేర్ వాజ్ నో లాంగర్ ఎనీ రీజన్ టు హంగ్. ఇక్కడ ఇది కూడా తప్పు. ఇక్కడ మీరు ఇక్కడ హంగ్ ఉంది, హంగ్ కాదు, అక్కడ హ్యాంగ్. ఇక్కడ మీరేం చేయాలి, హ్యాంగ్. సో అక్కడ సెంటెన్స్ తప్పు ఉంది, హంగ్ అని అంటే. ఇక్కడ మనం ఏం చేయాలి, దెర్ వాజ్ నో లాంగర్ ఎనీ రీజన్ టు హ్యాంగ్ అరౌండ్ ఇన్ బాంబే. బాంబేలో ఉండడానికి ఆయనకు ఏ విధమైనటువంటి ఇష్టం లేదు, అవసరం లేదు, ఎందుకంటే అతను రిటైర్ అయిపోయాడు కాబట్టి. తర్వాత 24 he had worked honestly for the 35 past years. ఇక్కడ చూడండి, మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మనము జంబుల్ వర్డ్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ జంబుల్ వర్డ్స్ అని చెప్పుకున్నాం కాబట్టి అక్కడ మనకు ఏమని రావాలి, ఫర్ ద 35 past years అని రావద్దు. ఇక్కడ ఫర్ ద పాస్ట్ 35 years అని రాయాలి. అక్కడ మనము 24 ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, పాస్ట్ 35 years. ఫర్ ద పాస్ట్ 35 years. This is a correct one. For the past 35 years. జంబుల్ వర్డ్స్ అక్కడ మీరు చూసారు. ఇక్కడ అదే విధంగా మనము 25లో నాట్ దట్ హీ హ్యాడ్ హెల్డ్ ఏ ఇంపార్టెంట్ పొజిషన్ అంటున్నారు. ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం ఇక్కడ మోవెల్ ముందు ఏదొస్తుంది,
ఏ వస్తుందా యాన్ వస్తుందా? వోవెల్ ముందు ఆల్వేస్ యాన్ ఆర్టికల్ కమ్స్ బిఫోర్ ద వోవెల్. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ 25 ఇక్కడ మనం ఏం చేయాలి, an important position, not that he had held an important position. అదే విధంగా ఇక్కడ 26 లో మనం చూస్తే he had mere got an extension for 2 years. ఇక్కడ merely adverb merely ఇక్కడ ఈ ఐడెంటిఫై ఇక్కడ మనం ఇక్కడ రాంగ్ ఏం చేస్తున్నాం, ఇక్కడ merely. here 26 answer is merely. here మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ merely adverb. See, this is the editing trick, editing passage. When you are concentrate all the lessons, you go thoroughly from personality development to my childhood. అక్కడ వరకు కూడా మీరు ఎప్పుడైతే టైం ఉంటుందో, when you have time, ప్లీజ్ మై డియర్ చిల్డ్రన్, మీరు థరోలీగా ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ చదివితే మీకు 20 the question number is 22 to 26. I think I entered wrong 22 to 26. I entered 22 to 25, but please correct it. 22 to 26 అనేటువంటిది ఈ 5 మార్క్స్ అనేటువంటిది ఏబిసి రీడింగ్ నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు. మీరు నేను చెప్పినటువంటి ఆ ట్రిక్స్ పాటించి తప్పకుండా మీరు 5 మార్క్స్ తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకోవాలని నేను బీయింగ్ యువర్ ఇంగ్లీష్ టీచర్, ఐఎమ్ గివింగ్ యూ blessings and I am wish you all the best, my dear children. Thank you.